ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా లెర్న్ లెసన్స్ ఇన్ లెంట్ దీనిలో భాగంగా ఈరోజు నేర్చుకోవాల్సిన ధ్యానాంశము మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు అనే మాట మీద ధ్యానిద్దాము. మరి యాక్చువల్లీ చాలా మంది అనేకమైన కార్యాలను దేవుని వద్ద నుండి పొందుకుంటారు. మరి స్తుతికి కృతజ్ఞతాస్తుతికి మనకి డిఫరెన్స్ తెలుసు కదండి. స్తుతించడం అంటే దేవుని, ఆయన క్యారెక్టర్ని, ఆయన స్వభావాన్ని మనం స్తుతించడం, కొనియాడటం. మరి కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంకింగ్ గాడ్ ఫర్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఆయన మనకి ఇచ్చిన మేలును బట్టి, దీవెనలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆయనను మనం స్తుతించడం, ఆయన నామాన్ని గొప్ప చేయటం, మహిమపరచడం. మరి చాలా మంది చేసేది ఏంటంటే, నాకు దేవుడేం కార్యం చేశాడు, ఆయన యొద్ద నుంచి పొందుకుంటూనే ఉంటారు. మరి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అంటారు. మనిషి దేవుని యొద్ద నుండి పొందుకుంటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. అనేకమైన అద్భుతాలను వారి జీవితాలలో, మేళ్లను, దీవెనలను పొందుకుంటారు, వెంటనే మర్చిపోతూ ఉంటారు. మరి దేవుడైతే ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేలీలు కూడా ఆనాడు అనేకమైన కార్యాలను వారి కళ్ళతో చూశారు, అనేకమైన అద్భుతాలను చూశారు. అయినప్పటికీ వెరీ ఇమ్మీడియట్ మూమెంట్ వాళ్ళు మర్చిపోతూ ఉంటారు, మరలా దేవుని మార్గం తొలగిపోతూ ఉండేవాళ్ళు. మరి నేటి దినాలలో మనం కూడా ఈ రీతిగానే ఉన్నాము. ఆయన యొద్ద నుండి మేలును పొందుకుంటేనే సనుగుతూ ఉంటాం. ఏముంది, ఇది వాళ్ళకు కూడా చేశారు, వీళ్ళకి కూడా చేశారు, ఇట్స్ నాట్ దట్ మచ్ గ్రేట్ అని. మరి దేవుని చేసిన కార్యాలను చాలా తక్కువ చూపుగా చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ థ్యాంకింగ్ గాడ్, దేవుణ్ణి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదులు సనిగేవారు చాలా మంది ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ మన లూకాసు వార్తలో చూచినట్లయితే మరి అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా మమ్మల్ని కనికరించమని అన్నప్పుడు, మరి యేసయ్య మీరు వెళ్ళి యాజకులకి మిమ్మల్ని మీరు కనపరుచుకోమని చెప్పినప్పుడు వారు మార్గమున వెళ్ళుతుండగానే ఒకడు నోటీస్ చేశాడు తనకి హీలింగ్ రావటం. అంటే మిగతా 9 మంది కూడా, బట్ ఏంటంటే ఒక్కతను మాత్రమే రియలైజ్ అయ్యాడు, రికగ్నైజ్ అయ్యాడు, దేవుని మాట వలన ఈ కార్యం జరిగిందని. వారు మార్గమున వెళ్ళుచుండగానే మరి వెనక్కి తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో మరి కేకలేస్తూ దేవుని మహిమపరచుచూ వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తూ ఉంటాము. అప్పుడు యేసు అంటారు కదా, 10 మంది శుద్ధులయ్యారు కారా, మరి మిగతా 9 మంది ఎక్కడ అని అడగటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒక్క అన్యుడు మాత్రమే దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. క్రైస్తవులైన మనము ఈ శ్రమల దినాలలో నేర్చుకోవాల్సింది, ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. మరి ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది కదా, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. మరి ఆయన చేసిన ఒక్కొక్క మేలుని మనం నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఆయన మన జీవితంలో ఎన్ని అద్భుతాలను చేశాడో, ఎన్ని ఆశ్చర్యకార్యాలను, దీవెనలను, మేళ్లతో మనల్ని తృప్తిపరిచాడో, మరి ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి నిజంగా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే అది దేవుని మహిమపరచటమే. మరి మనం మరిచిపోక నిత్యంగా ఆయన చేసిన ఉపకారానికి నేను ఆయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మనం అందరి ముందు సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి అది దేవుని నామం మహిమపరచబడటం మాత్రమే కాదు, కానీ ఇతరులు ఎంకరేజ్ చేయబడటానికి, వారి ఆత్మలో బలపరచబడటానికి, అటువంటి సందర్భం వచ్చినప్పుడు మరి వారు కూడా నిజమే ఆ అక్క జీవితంలో, అంకుల్ జీవితంలో చేసిన దేవుడు మన జీవితాలలో కూడా చేస్తారని వారి స్పిరిట్ ఎంకరేజ్ చేయబడుతుంది, వారి స్పిరిట్ స్ట్రెంగ్తెన్ చేయబడుతుంది. మరి ఈ లెంట్ డేస్లో మనం నేర్చుకోవాల్సిన పాఠము, డే 6లో మనం నేర్చుకోవాల్సిన, మరి తెలుసుకోవాల్సినది, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, మరింతగా దీవించబడదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.